లాస్ట్ వీక్ మన క్లినిక్ ఒక క్లయింట్ వచ్చారండి. సో తన కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ డాగ్ పేరు నిక్కీ అనమాట. నిక్కీ ఈజ్ ఏ 4 years old ఫీమేల్ షిట్జు అనమాట. సో అది క్రాసింగ్ అవ్వకుండానే దాని స్టమక్ సైజ్ పెరిగిపోతుంది అండ్ బాడీలో ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అది డెలివరీకి రెడీ అయిపోయినట్టుగా తవ్వడం స్టార్ట్ చేసింది సార్, ఇంట్లో అంతా తవ్వుతున్నట్టుగా చేస్తుంది అని చెప్పేసి కంగారు పడుతూ వచ్చాడండి. సో క్రాసింగ్ అయితే అవ్వలేదండి, మా దగ్గర మేల్ డాగ్ లేదు, కానీ మా పక్కింట్లో ఉన్న కోకో గాడి మీదనే డౌట్. కోకో ఈజ్ ఆల్సో సేమ్ షిట్జు అనమాట అండి. సో రెండు కలిసి అప్పుడప్పుడు ఆడుకుంటాయి. సో తెలియకుండా ఏమైనా క్రాసింగ్ అయిందేమో అని చెప్పేసి భయపడుతూ తీసుకొచ్చారండి. సో కాకపోతే ఏంటంటే డాగ్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అది ప్రెగ్నెంట్ కాదు, ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఉంది నిక్కీకి అని చెప్పేసి తెలిసిందండి. సో ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఏంటంటే డాగ్స్లో ఏంటంటే బికాజ్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ వల్ల ఏంటంటే ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా ప్రెగ్నెన్సీలో ఉండే అన్ని చేంజెస్ కూడా వస్తాయండి. సో బాడీ తన కూడా నిక్కీ కూడా ఏమనుకుంటుందంటే అది ప్రెగ్నెంట్ అనుకుంటుంది, డెలివరీకి రెడీ అవుతుందన్నమాట. సో బాడీలో కూడా ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అదే టైంలో ఏంటంటే దానికి టెడ్డీ బేర్స్ చిన్న చిన్న బొమ్మలు ఏదైనా ఇస్తే వాటి పప్పీస్ అని చెప్పేసి అనుకొని పక్కనే చూసుకుంటుంది, జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ఉంటుందండి. సో ఓనర్ అయితే షాక్ అయిపోయాడంటే ఏంటి సార్ ఇలా ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చింది, ఎలా దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో దీనికైతే సొల్యూషన్ చాలా సింపుల్ అండి. చాలాసార్లు ఏంటంటే ఇంటెన్సిటీ తక్కువ ఉంది, మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ లేదు, దానికి బాడీకి ఏమీ ఇబ్బంది లేదు అంటే చాలాసార్లు ఏంటంటే వీ విల్ ఇగ్నోర్ ఇట్ అండి. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే బాగా మిల్క్ ప్రొడ్యూస్ అయ్యి బాగా డిస్కంఫర్ట్ ఇదంతా కూడా ఉంటుందన్నమాట. అట్లాంటప్పుడు మాత్రం మనం ట్రీట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో దీనికి అండర్లయింగ్ కాజ్ ఏంటంటే అండి డాగ్స్లో ఇదేంటంటే ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది వాళ్ళ డాగ్ యాన్సిస్టర్స్ నుండి వచ్చిన ఇష్యూ అనమాట అండి. డాగ్ యాన్సిస్టర్స్ వచ్చేసి వుల్ఫ్స్ అనమాట. వుల్ఫ్స్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ ఆల్ఫా ఫీమేల్ మాత్రమే పిల్లల్ని కంటాయండి. మిగిలిన ప్యాక్లో ఉండే మిగిలిన ఇవన్నీ కూడా ఏంటంటే ఫాల్స్ ప్రెగ్నెన్సీ డెవలప్ చేసుకుంటాయి. మిగిలిన వుల్ఫ్స్ అన్నీ కూడా ఆల్ఫా ఫీమేల్ కన్నా పిల్లల్ని ఏంటంటే మిగిలినవి ఏంటంటే పాలిచ్చి పెంచుతాయి అనమాట. సో ఇది నేచర్ అనమాట. సో మన డాగ్స్ కూడా ఏంటంటే వోల్ఫ్స్ నుండి ఎవాల్వ్ అవ్వడం వల్ల డాగ్స్లో కూడా ఏంటంటే ఇలాంటి ఒక సూపర్ మామ్ ఇన్స్టింక్ట్ అనేది వాటి నుండి వచ్చిందనమాట. సో నెక్స్ట్ టైం ఏదైనా మీ దగ్గర ఫీమేల్ డాగ్ ఏదైనా ఉండి అది ఇట్లా బిహేవ్ చేస్తే ఏంటంటే కంగారు పడాల్సిన పని ఏం లేదండి. సివియారిటీని బట్టి అవసరం ఉంటే మీ వెట్ని కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మా పెట్ పార్క్ క్లినిక్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ పెట్ పార్క్ క్లినిక్.